పాకిస్తాన్లో కరెంట్ సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజుకు 10 నుంచి 15 గంటల వరకు పవర్ కట్లు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటోంది తెలుసా? ఇది అంతా భారత్ కుట్ర. అవును, భారత్ చీప్ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం చీకట్లో ఎందుకు ఉంది? ఈ వీడియోలో అసలు నిజమేమిటో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్లో భారీ పవర్ క్రైసిస్ నడుస్తోంది. ప్రజలు రోజుకు గంటల తరబడి కరెంట్ లేకుండా జీవిస్తున్నారు. గ్రామాల్లో 12 నుంచి 15 గంటల లోడ్ షెడ్డింగ్, నగరాల్లో కూడా 6 నుంచి 8 గంటల పవర్ కట్. ఇది కేవలం ఇన్కన్వీనియన్స్ కాదు, ఇది పూర్తిస్థాయి ఆర్థిక సంక్షోభానికి సంకేతం. పాకిస్తాన్లో ఎలక్ట్రిసిటీ ఎందుకు కట్ అయింది అంటే ఎక్కువగా ఇంపోర్టెడ్ ఫ్యూయల్ మీద ఆధారపడటం, భారీ డెత్స్, ట్రాన్స్మిషన్ లాసెస్ మరియు కరప్షన్. ఇక్కడ ఒక షాకింగ్ విషయం, పాకిస్తాన్లో ఎలక్ట్రిసిటీ రేట్ చాలా ఎక్కువగా పెరిగింది. ప్రజలు బిల్లులు చెల్లించలేకపోతున్నారు. పాకిస్తాన్లో కొంతమంది నాయకులు, మీడియా భారత్ చీప్ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తోంది, అందుకే మా దేశం సఫర్ అవుతోంది అంటూ బ్లేమ్ చేస్తున్నారు. ఇది నిజమేనా, లేదా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ఎక్స్క్యూజ్నా? భారత్లో ఎలక్ట్రిసిటీ చీప్ కావడానికి కారణాలు: భారీ సోలార్ మరియు రిన్యూవబుల్ ప్రాజెక్ట్స్, స్ట్రాంగ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోల్ మరియు డొమెస్టిక్ రీసోర్సెస్ అవైలబిలిటీ. ఉదాహరణకి, భారత్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్. ఇది ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల సాధ్యమైంది. నిజానికి పాకిస్తాన్ సమస్యలకు ప్రధాన కారణాలు: పూర్ ప్లానింగ్, ఎకనామిక్ క్రైసిస్, డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్. భారత్ను బ్లేమ్ చేయడం ఒక పొలిటికల్ నారటివ్ మాత్రమే. పాకిస్తాన్లో కరెంట్ సంక్షోభం, వారి ఇంటర్నల్ సమస్యల వల్లే భారత్ చీప్ ఎలక్ట్రిసిటీ తయారు చేయడం ఒక సక్సెస్ స్టోరీ. మీరేమనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.